కాసేపట్లో కాకినాడలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నేటి నుంచి వృద్ధులకు 3000 పెన్షన్ అందనుంది. కొండాయపాలెం ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. కాకినాడలో సైన్స్ సెంటర్, కళాక్షేత్రాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్. థ్యాంక్ యూ రూపా. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కాకినాడకి రానున్నారు. సుమారు 94 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన వాటిని ప్రారంభించేందుకు ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కాకినాడకి రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పెన్షన్ పథకం 2750 రూపాయలు ఉండగా దాన్ని 3000 రూపాయలు చేసేదానికి సంబంధించి ఆల్రెడీ జనవరి 1వ తారీఖున అందరికి ఇచ్చారు. అలాంటి క్రమంలో దాన్ని ప్రారంభించే క్రమాన్ని కాకినాడ నుంచి ప్రారంభించే విధంగా ఇక్కడ సభ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది రూప. అలాగే స్థానికంగా ఉన్న ట్రాఫిక్ కష్టాలని, ఇబ్బందుల నుండి తొలగించేందుకు కొత్త వారధి అని చెప్పి ఒకటి నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి కాకినాడలో సుమారు ట్రాఫిక్ కష్టాలు ఇంచుమించు తొలగిపోతాయని చెప్పి స్థానికులు భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది రూప. కిషోర్, మరి ఎంతసేపట్లో కాకినాడకు చేరుకుంటారు? అక్కడ సభకి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారంటారు? ప్రస్తుతం ఇప్పటికే తాడేపల్లి ఫామ్ హౌస్ నుంచి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మరికొద్ది క్షణాల్లో అంటే సుమారు 10:30-11 ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి కాకినాడకు ఇచ్చేస్తారని చెప్పి ఎస్పీ ఆఫీస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ప్రాంగణానికి చేరుకుని అక్కడ నుండి నేరుగా సభా ప్రాంగణానికి కాన్వాయ్ లో వస్తారని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. అలాగే వర్చువల్ రూపంలో అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఫ్లైఓవర్ కానీ, అలాగే రాగిరెడ్డి ఎవరిదైతే సభా హాల్ ఉందో దాన్ని కళాక్షేత్రాన్ని ఓపెన్ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే మరికొద్ది క్షణాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రానున్నారని చెప్పి తెలుస్తుంది రూపా. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నివాసం